హన్మకొండ జిల్లా అనంతసాగర్లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవంను యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ వరదారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ రామ్ గోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. పద్మశ్రీ గ్రహీత దీపికారెడ్డికి యూనివర్సిటీ తరపున డాక్టరేట్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాలని, సిస్టమేటిక్ గా వర్క్ చేయాలని, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. It gives Garu to deliver her address to the August gathering. Ma'am, please. Ram Gopal Rao Garu, the Chancellor, the Registrar Venkatramana Rao Garu, Madhukar Garu, Sadhana Garu, Shri Ram Surendra Reddy Garu, distinguished faculty members, silver medal, honorary, Rishit, bronze medal. MSc Agriculture, Horticulture Specialization, Chandaluri Ramcharan. MTech CSC, Omapula Ishwar. TV, Amrutam Manisha. MTech ECE, Specialization, లాస్ట్ మీటర్స్ చదువుడు అయితే Hey guys. On the degree of honorary Kaza to Srimati Geeta Reddy in this university. పట్టుకోమనండి the Chancellor, Shri A. Varat, the Vice Chancellor, Deepak Banerjee, the Registrar Venkatramana Rao Garu, Madhukar Garu, Sadhana Garu, Sri Ram Surendra Reddy Garu, distinguished faculty members, proud parents, and the star graduates of today's convocation. It is indeed a great pleasure for me to be here at this magnificent campus of SR University, and the atmosphere here is electrifying and bustling with positive energy. It's amazing to see all of you in your white traditional attire. You look amazing, believe me. And as you all know, it's a sign of purity and peace wearing white. And I'm reminded of my convocation and my graduation 40 years ago. So now you guys can guess my age. But still, I feel like I'm a student with all of you because
There's so much of energy in this campus today. Our chief guest, Shri Ram Gopal Rao Garu, gave us such an inspirational address. It was so heartening to see, listen to him speaking, and he has brought dignity to every position that he has held. Here, on the occasion of convocation function, I would like to say congratulations to the students who have completed the UG, PG, doctoral studies. Now, you are going to enter into the society. ఇవాళ మీరు రెండు బాధ్యతలను గుర్తించాలి. ఒకటి, పేరెంట్స్ కు బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెండు, సొసైటీ డెవలప్మెంట్ కొరకు బాగా ఉపయోగపడి. మీ గోల్ రీచ్ కావాలంటే మీరు ఎప్పుడు అప్డేట్ కావాలి, సబ్జెక్ట్ అప్డేట్ చేయాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. మీకు నైపుణ్యం లేకుంటే మీరు డెవలప్మెంట్ కాదు. ఎంత స్కిల్ అప్డేట్ చేస్తే, ఎంత ఇన్నోవేట్ ఐడియాస్ బాగుంటే, ఎంత క్రమశిక్షణతో హార్డ్ వర్క్ చేస్తే అంత మీకు లైఫ్ మార్గాన్ని చూపిస్తారు. అంతేగాని డెవలప్మెంట్ చేయదు. డెవలప్మెంట్ కావాలంటే మీకు స్కిల్స్ కావాలంటే, మీరు హై థింకింగ్ చేస్తున్నారు, మంచి పొజిషన్ పోగొడుతున్నారంటే దానికి అనుగుణంగా కష్టపడి పనిచేయాలి, నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, నైపుణ్యాన్ని బాగా పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న పొజిషన్ పోతారు. మీరు లైఫ్ లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్ తోని మీకు మార్గం వస్తుంది. ఎడ్యుకేషన్ తోని లైఫ్ లో ఎంటర్ అవుతారు. సిస్టమేటిక్ గా వర్క్ చేయాలి, చాలా నైపుణ్యం సేకరించాలి, మీరు ఈ సొసైటీకి బాగా ఉపయోగపడాలి, మీ పేరెంట్స్ బాగా సేవ చేయాలి. అంతేగాక మీరు చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కు కూడా బాగా పేరు తేవాలి. సో ఐ కంగ్రాచులేట్, మై స్పెషల్ కంగ్రాచులేషన్ టు ది టుడే చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు గారు and Deepika Reddy garu, especially Surendra Reddy garu, who have come from Hyderabad to Hamakonda and made this program grand success. I wish you all the best for the students, for the better future. Thank you, Anand. I joined after 3 years of service job and established the private coaching center. That's up 2 years back. ఇవాళ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ దేశం అభివృద్ధి చెందాలి, అనేక రంగాల అభివృద్ధి చెందాలంటే అన్న ఉద్దేశంతోనే ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ అనంత సాగర్ లో నేను పేద యూనివర్సిటీ పెట్టాలన్న ఉద్దేశం నాకు 1988
ఈ ల్యాండ్ నేను 1988 లో ఉన్నా. చాలా విజన్ తో అట్లా 2002లో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన. దాన్ని 2020లో యూనివర్సిటీగా మార్చిన. మా యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్, NIRF అనే ర్యాంక్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంక్ ఉంటుంది. ఒక 30 కాలేజీలు, 30,000 కాలేజీ పోటీలు ఉంటాయి. 100 ర్యాంకులు ఇస్తారు ప్రౌడ్ కంట్రీలో. 91, 98, 98, 90. ఎక్కడ కూడా తెలంగాణలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కు ఇంతవరకు ఒక కాబట్టి మా యూనివర్సిటీకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి లేదు, కాకతీయ యూనివర్సిటీకి లేదు, సిబిఐటికి లేదు. తెలంగాణలో ఏ కాలేజీ లేదు ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజీల్లో IIT హైదరాబాద్ ఉన్నది, MIT వరంగల్ ఉన్నది, IIT హైదరాబాద్, JNTకి ఉన్నది మాకు. కాబట్టి ఇక్కడ కంపెనీ చాలా వస్తున్నాయి. ఎప్పుడైతే NIRF ర్యాంక్ వచ్చిందంటేనే ఈ యూనివర్సిటీలో 21 రాష్ట్రాల నుంచి విద్యార్థులు, 14 దేశాల నుంచి విద్యార్థులు, 21 రాష్ట్రాల నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ, బికాస్ ఆఫ్ NIRF. NIF ర్యాంక్ రావాలంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉండాలి. చాలా మంది మా దగ్గర ఫ్యాకల్టీ, అందరికి PhD ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ ఫ్రమ్ NIT or IIT అబ్రాడ్. దాంతో ఇక్కడ కరికులం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, స్టూడెంట్స్ బాగా బెనిఫిట్ అవుతుంది. ఇదొక ఈ ఉత్తర తెలంగాణకి ఏరియా ఒక మాన్యుమెంట్ గా మారాలి. నేను ఇవాళ ఉంటానండి రేపు. దిస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఫర్ ఇదేదో నేను తీసుకొని పోయేది కాదు, ఇది మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తాను, ఈ ప్రజలకు బాగా ఉపయోగం, ఇక్కడ యంగెస్ట్ విద్యార్థులకు బాగా ఉపయోగం. వాళ్ళందరూ అనేక రంగాల్లో సెటిల్ కావాలి. వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి బాగా ఉపయోగపడాలి. ఒక క్లియర్ ఐడియాతో నేను ఇవాళ 14 ఏళ్ళు గ్లోబల్ లెవెల్లో నేను 7th ర్యాంక్. అదంతా ఏంటంటే యూత్, ఎంతమంది ఎంప్లాయ్, ఎంతమంది స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ ప్రపంచంలో అన్ని దేశాల విద్యార్థులతో మన విద్యార్థి పోటీగా ఉంటుంది. ఎంత లెవెల్లో ఎన్నిపోతున్నారు అనేది నా కోరిక. అట్లా నేను 206 ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 12,000 ఎంప్లాయీస్. ఇదొక ఇవాళ చాలా గర్వంగా ఫీల్ అయింది. నేను ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఇవాళ 4th కన్వర్టేషన్. ఇప్పుడు వచ్చినటువంటి రామ్ గోపాలరావు గారు ఫిట్స్ వరంగల్ వచ్చింది. ఆయన ఎంత హైయెస్ట్ పొజిషన్ పోయిందంటే IIT ఢిల్లీ డైరెక్టర్. ఇట్లా చాలా దేశంలో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నావు.
కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ చెప్పటం అంటే నా గురించి చెప్పటం కాదు, ఇక్కడ యూత్ గురించి యూత్ ఉపయోగపడే ఇక్కడ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఆంధ్ర నుంచి బాగుంది. ఇప్పటి వరకు 200 గుంటూరు విజయవాడ, ఎందుకంటే ఇట్లా కరికులం ఉన్నది. ఇది దేశ భవిష్యత్ కొరకు, సమాజ అభివృద్ధి కొరకు బాగా ఉపయోగపడాలి బలమైన కోరిక.